రేపే గురువారం. గురువారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇంటి నిండా డబ్బే డబ్బు వస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి గురువారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మనకు కావలసిన ఐశ్వర్యం మనకు వస్తుంది. ఇంటి గుమ్మం అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే చాలామంది అనుకుంటాం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు. గురువారం రోజు ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంటి గుమ్మం అంటేనే లక్ష్మీదేవితో సమానం. కాబట్టి అలాంటి గుమ్మంపై ఇలాంటి చల్లినట్లయితే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అయితే కష్టాలు ఉన్నవారు గురువారం రోజున ఇలా గుమ్మం దగ్గర ఇలా చేసినట్లయితే గంటలోపే మీకున్న కష్టాలు తొలగిపోతాయి. మీ సమస్యలు బాధలు తొలగుతాయి. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు, ధనవంతులుగా అయిపోతారు. కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం అనేది ఏదో రూపంలో మీ ఇంటికి చేరుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉన్నదంటే అది అప్పుల సమస్య. అప్పుల వలన అనేక మంది ఎంతో మదన పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి జీవితాంతం అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇలా భరించలేని సమస్యలు ఉన్న వారందరూ కూడా గురువారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు, ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గంటలోపే మీరు ఫలితాలను చూస్తారు అని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతకు గురువారం రోజు మనం ఎలాంటి పరిహారం చేస్తే మనకున్న సమస్యలు వెంటనే తొలగిపోతాయో అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో అయితే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన అందరి ఇళ్లల్లో గుమ్మం ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ఉండే అన్ని గదులకు గుమ్మం ఉన్నా లేకపోయినా సింహద్వారం దగ్గర గుమ్మం ఉంటుంది. గడప ఇంటికి శ్రీరామ రక్ష. గడప లేదా ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడు మనం శుభ్రంగా చేసుకోవాలి. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలన మన ఇంట్లోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఒక కుటుంబ క్షేమంగా ఉండడానికి కూడా చేయవలసిన పూజల్లో ముఖ్యమైనటువంటి 2, అందులో ఇలవేల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపను పూజ చేయడం. ఇంటి గడప సింహద్వారమని, లక్ష్మీద్వారమని, అలాగే ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులను పెట్టడం వరకు చాలామందికి తెలిసినది. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్న అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు. మరి అలాంటి పవిత్రమైన గడపపై అంటే గుమ్మంపై రేపు గురువారం రోజున ఇలా చల్లినట్లయితే మనకున్న సమస్యలు, ఇంట్లో నుండి నెగిటివ్ అంతా తొలగిపోతుంది. లక్ష్మీదేవి కూడా గడప నుండి లోపలికి రావాలి అంటే రోజు గడపలకు ఎంత లేన వారైనా ఉన్నవారైనా సరే గుమ్మానికి పసుపు రాయడం, గుమ్మం మీద ముగ్గు వేయడం, అలానే వాకిట్లో ముగ్గు వేయడం ఇలా చేస్తూ ఉంటాం. ధన ఆదాయం పెరగడంతో పాటు రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇలా మనకు అన్ని చక్కగా కలిసి వస్తాయి. ఇక ఇంటిపై చెడు కన్ను, చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ ఈ గడప మీద చల్లడం వల్ల అన్నీ తొలగిపోతాయి.
మన ఇంట్లోకి మంచి అయినా చెడైనా రావాలి అంటే ఇంటి సింహద్వారం నుండే వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు మన ఇంట్లోకి నెగిటివ్ కూడా ప్రవేశిస్తుంది కాబట్టి మన ఇంట్లో నుండి నెగిటివ్ని తొలగించుకోవాలంటే ఇలా గుమ్మం మీద చల్లడం వల్ల మన ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా నెగిటివ్ వెళ్ళినప్పుడే కదా మనకు పాజిటివ్ అనేది ప్రవేశిస్తుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళినప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మనపై లక్ష్మీ కటాక్షం మనం పొందుతాము. అలాంటప్పుడు మనకు ధనం అనేది సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ధనపరంగా మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు ధన సమస్యలు రాకుండా ఉండాలన్నా మనపై ఇంటిపై కానీ మన పిల్లలపై కానీ మన కుటుంబ సభ్యుల అందరిపై కానీ చెడు దృష్టి చెడు కన్ను ఉన్న ఇలా గుమ్మం మీద చల్లడం వల్ల ఆ చెడు కన్ను చెడు దృష్టి అంతా పోతుంది. ఇలాంటి పవిత్రమైన గడప పైన గురువారం రోజున ఇది చూడండి, ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా చేస్తే చాలు, మన కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోతాయి. అలానే గడప మీద పెయింటింగ్ ఉన్నప్పటికీ కూడా మనం పసుపు ముగ్గులు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుంది. కాబట్టి ఇలా ప్రతి వారు గడప మీద పెయింటింగ్ ఉందని అలానే గుమ్మాలని అలానే వదిలిపెట్టకూడదు. ఇలా వదిలిపెట్టినప్పుడే వల్లే మనకు నెగిటివ్ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనం రోజువారీలో గడప మీద ముగ్గులు పెట్టాలి. ఇక మనకు గుమ్మం మీద ఏం చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక గ్లాస్లో మంచి నీటిని తీసుకొని దాంట్లో పసుపుని వేయండి. పసుపు అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే ఒక చక్కటి ఔషధం అని మన అందరికీ తెలిసిందే. అందరి ఇళ్ళల్లో పసుపు అనేది ఉంటుంది. కాబట్టి ఆ చిటికెడు పసుపు కుంకుమ అలానే విభూది అలానే రోజ్ వాటర్ కూడా అందులో మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే రోజ్ వాటర్ని కూడా కలిపి దాంట్లో యాడ్ చేసి ఇవన్నీ కలిపి ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు గురువారం రోజున గుమ్మం దగ్గర ఇవి చల్లినట్లయితే చాలు, మీకున్న సమస్యలు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. ఈ మూడింటిని కలిపేటి వస్తువులన్నీ శక్తివంతమైనటువంటి కాబట్టి మన ఇంట్లో దుష్ట శక్తులున్నా అవి తొలగిపోయి మనకు డబ్బు పరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారు ఖచ్చితంగా గురువారం రోజున సాయంత్రం అంటే 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారు ధనవంతులుగా మారిపోతారు. మీరు ధనవంతులు తందుకు కూడా ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలామందికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. అలాంటి వారు బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం రహస్యంగా పాటించాలి. ఇలా రహస్యంగా ఎవరైతే గుమ్మం ముందు గురువారం రోజు చల్లుతారో వారికి 100% ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.